చెప్పేదానికంటే గ్రామాలలో పోయి కూర్చుంటే క్షేత్రస్థాయిలో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళే దాదాపు ఎన్నికలలో సీట్లు వస్తాయి. నేను మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నియోజకవర్గంలో అయినా 100-110 గ్రామాల కంటే ఎక్కువ ఉండవు. 100-110 గ్రామాలు ఉన్నప్పుడు రోజు పొద్దున్నే రోజొక గ్రామాన్ని పెట్టుకొని 7 గంటలకు లేచిపోయి ఆ గ్రామంలో దిగాలి. ఆకిలు ఉడుచుకునే టైంకు మనం అక్కడ దిగాలి. దిగుతే ఎవరో ఒకరు మనకు పరిచయం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అంటే పిలిచి కనీసం ఓ ఛాయ్ ఇచ్చేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళు ఉంటారు. గ్రామంలో ఇంటింటికి తిరగాలి, ప్రతి ఇంటికి పోయి కలవాలి. అమ్మ మా తెలుగుదేశం ఉన్నప్పుడు మేము ఈ ఊరికి రోడ్ వేసినాం కదా, ఈ ఊరికి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చినాం కదా, ఈ ఊరిలో గుడైనా బడైనా మా తెలుగుదేశం పార్టీ కట్టించింది కదా, ఇవాళ తెలుగుదేశం పార్టీని మీరు అనుకోని పరిస్థితుల్లో తెలంగాణ వచ్చింది, కేసీఆర్ అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో గెలిపించారు కదా, మరి 3-4 సంవత్సరాలలో ఏమైనా జరిగిందా? వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది తప్ప తెలంగాణ సమాజానికి ఏమైనా మేలు జరిగిందా అని చెప్పి గ్రామాలలో కూర్చొని చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా చాలా గ్రామాలలో పార్టీ ఫిరాయించిన వాళ్ళు మన తెలుగుదేశం పార్టీ దిమ్మెలకు టీఆర్ఎస్ రంగులు వేసుకొని వాళ్ళు జెండాలు ఎగరేసుకున్నారు. ప్రతి గ్రామంలో ఒక దిమ్మె కట్టాలి, జెండా ఎగరేయాలి. 5 మంది పిల్లలు వచ్చినా చాలు ఆ గ్రామంలో, 10 మంది ఉంటే ఆ గ్రామ కమిటీ వేసుకోవచ్చు. మనం మొదటి 10 మందితో మొదలుపెట్టినా మనం ఖచ్చితంగా రేపు ఎన్నికలలో ఈ 10 మంది ఉంటేనే బూత్లోకి తీసుకొచ్చే మెకానిజం వస్తుంది. 110 రోజులు మనం ఎమ్మెల్యే కావాలని కోరిక ఉన్నప్పుడు మన సమయంలో కనీసం ఒక 4 నెలలు నియోజకవర్గంలో ప్రతిరోజు రోజుకొక గ్రామం పెట్టుకోండి. రోజులో 4 గంటలు చాలు. 7 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో తిరిగితే గ్రామంలో ఇంటింటికి మనం తిరగొచ్చు. ప్రతి ఇంటికి పోయి కనిపించి నమస్కారం పెడితే ఇప్పుడు వాళ్ళ కష్టాలలో ఉన్నారు, వాళ్ళ కష్టాలను ఏందో తెలుసుకొని వాళ్ళ కష్టాల మీద మనం ఏం పోరాటం చేస్తున్నామో, భవిష్యత్తులో ఎలాంటి పోరాటం చేయాలనేది వాళ్ళని అడిగితే 4 నెలల సమయాన్ని కేటాయించి ప్రతి గ్రామంలో మన దిమ్మె ఉన్నదా లేదా చూసుకొని, మన జెండా ఎగిరిందా లేదా చూసుకొని ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తలను గ్రామ కమిటీలుగా నియమిస్తే 100% మనం ఎమ్మెల్యేలు అయ్యేది ఖాయం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఆ కార్యక్రమాలు చేపట్టకుండా మనం పైన ప్రెస్ మీట్లకు పైన కనిపించేదానికో మీటింగులలో తిరిగితే మాత్రం ఉన్నమనే ఉనికి కనిపిస్తుంది తప్ప ఎన్నిక అవ్వడం కష్టమవుతుంది. తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎక్కువ ఉన్నాయి. టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఎంఐఎం ఉంది, ఇలా 7-8 పార్టీలు ఉన్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్ పోతే 2 పార్టీలు, ఒకరు నచ్చకపోతే ఇంకోరికి ఓటేసుకునేడానికి ప్రజలకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. మన దగ్గర 8-9 పార్టీలు ఉన్నాయి. 8-9 పార్టీల క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసే వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారు తప్ప మా పార్టీ ఉంది కాబట్టి మాకు ఓటేయండి అంటే వేసే పరిస్థితులు లేవు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో ఎవరైతే గ్రామంలో తిరిగి ప్రజల దగ్గరికి పోయినరో, ఆదరించినరు, ఓట్లు వేసినరు, ఎవరైతే నామినేషన్ వేసి అక్కడ దిక్కు తిరిగి చూడలేదో వాళ్ళకి 20 ఓట్లు, 30 ఓట్లు, 50 ఓట్లే వచ్చినాయి. కాబట్టి దయచేసి సోదరులారా, మనం ఏదైతే ప్రజా పోరు కింద మంత్రుల నియోజకవర్గాలలో కొన్ని కార్యక్రమాలు చేసినాము, ఇప్పుడు ఉగాది, ఇప్పుడు ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం వస్తుంది మార్చి 29, మనకు అత్యంత పవిత్రమైన దినం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మార్చి 29 రోజు ప్రతి గ్రామంలో, ప్రతి మారుమూల తండాలలో, గూడాలలో తెలుగుదేశం పార్టీ జెండాను, పసుపు పచ్చ జెండా పేదోడికి అండ అనే విధంగా రెపరెపలాడించినప్పుడే ఈ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉనికి, తెలుగుదేశం పార్టీ అవసరం పేదోళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి మార్చి 29 రోజు, గతంలో ఎన్టీఆర్ గారి జయంతిని మనము వారం రోజుల ముందు ఎన్టీఆర్ గారి వర్ధంతిని రమణన్న గారు ముందే ఆలోచన చేసి ఈసారి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ వర్ధంతిని చేయాలని 10 రోజుల ముందే వారు పిలిపిస్తే ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో అత్యధికంగా ఎన్టీఆర్ వర్ధంతులు, ప్రతి ఎన్టీఆర్ విగ్రహాన్ని కడగడము, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి మొత్తం అన్ని అడ్డం కట్టి పెడితే మేము పోయి అక్కడ హనుమంతరావు గారి నాయకత్వంలో అక్కడ ఇన్ఛార్జ్ పోతే మేమే పోయి ఆ విగ్రహాన్ని సాఫ్ చేసి కడిగి పాలాభిషేకం చేసి అక్కడ ఎన్టీఆర్ వర్ధంతిని చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేసిన దానికంటే గొప్పగా
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ వర్ధంతిని చేసిన వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. అదే స్ఫూర్తితో మార్చి 29 రోజు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కనీసం చాక్లెట్లైనా, జెండా ఎగరేసి చిన్నపిల్లలకు చాక్లెట్లైనా పంచండి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఎక్కడైతే హాస్పిటల్స్ ఎక్కడైనా అందుబాటులో ఉంటే కొన్ని పండ్లు ఫలాలు ఒక కార్యక్రమాన్ని తీసుకోండి. ప్రతి దగ్గర మన జెండా ఎగరాల్సిందే. ఇక్కడున్న మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనం నాయకులం కావాలన్నా, ప్రజాప్రతినిధులం కావాలన్నా ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ మొదలైనట్టే. ఈ రోజు ప్రజలు 3 సంవత్సరాలు చూసిండ్రు, మౌనంగా ఎవరేం చేస్తున్నారో చూసిండ్రు. ఇక నుంచి పబ్లిక్ మైండ్ లో పార్టీలకు ఓటేయడం మొదలవుతుంది. ఈ పార్టీ 3 ఏళ్లు పోరాటం చేసింది, రేపు మా కోసం ఉంటుంది కాబట్టి పార్టీని గెలిపించాలన్న ఆలోచనతోటి నాయకులతోటి చంద్రశేఖరరావు గారు 2014లో ముఖ్యమంత్రి అయినట్టు ఊరికే కాలే, ఓ 10 సంవత్సరాలు తెలంగాణ కోసం ఆయన చేస్తూ వస్తున్న క్రమంలో పబ్లిక్ మైండ్ లో రిజిస్టర్ అయింది. తెలంగాణ అంటూ వస్తే మిగతా వాళ్ళకంటే చంద్రశేఖరరావు గారు బాగా పనిచేస్తారని ఆయనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఆయన విఫలం చెందిండి. ఈరోజు ఇప్పుడు మనం చేసే పోరాటాన్ని బట్టి స్థానికంగా మా సమస్యల మీద మేము కష్టాలలో ఉన్నప్పుడు మా గ్రామాలకు వచ్చిండు, మా ఇండ్ల మధ్యలోకి వచ్చిండు, మాతో మాట్లాడిండు, మా సమస్యల మీద ఎస్ఐతోనో, ఎంఆర్ఓతోనో, ఎంపీడీఓతోనో మాట్లాడిండు. స్థానికంగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు అనుకున్న వాళ్ళను తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈ రోజు నుంచి పోలరైజేషన్ మొదలవుద్ది. ఈ 4వ బడ్జెట్ అయిపోయింది కాబట్టి ప్రజలకు స్పష్టత వచ్చింది. 5 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఎన్నికైన ముఖ్యమంత్రి గారు 4 బడ్జెట్లలో పేదోళ్లకు అవసరమైనది ఏది పెట్టలే. కేవలం పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు ఉపయోగపడే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇక మిగిలింది చివరి బడ్జెట్. అది ఉంటుందో ఎన్నికల 6 నెలలు ముందరకు వస్తే ఉండదో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇక ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఏమీ చేయడం లేదన్న సంగతి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనము ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పని చేయాలి. మీ అందరి నుంచి కూడా మేము ఆ సహకారాన్ని ఆశిస్తున్నాం. కష్టాలు ఉన్నాయి, భరించినాం. దాదాపుగా 14 సంవత్సరాల అధికారానికి పేదలకు సేవ చేయడానికి మనం దూరమై ఇప్పుడు మనము ఖచ్చితంగా పోరాటం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ గ్రామాలల్లో మనం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే నిజంగా మన అవసరం ప్రజలకు ఉన్నది. ఇప్పుడు మనం ప్రజల మధ్యలో ఉంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికలల్లో ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, పార్టీ ఇచ్చే కార్యక్రమాలను వేటిని కూడా ఇక నిర్లక్ష్యం చేయడానికి లేదు. నేను జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా ఏదైతే మన మెంబర్షిప్ కోసం కన్వీనర్లను వేసినామో, ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎట్లెట్లున్నదో, ఎవరెవరు ఎట్లెట్లా చేసిందో రిపోర్టు పార్టీ ఆఫీస్లో ఉన్నది. దాంట్లో మార్పులు చేర్పులతో మహానాడులో పూర్తి స్థాయిలో అధ్యక్షులను మహానాడులో నియమించుకుంటాము. మహానాడులో అధ్యక్షులుగా నియమించిన వాళ్ళు క్షేత్ర స్థాయిలో పనులు చేయని పరిస్థితి వస్తే మాత్రం నిర్మోహమాటంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను, జిల్లా ఇన్ఛార్జీలను రాష్ట్ర స్థాయిలో మేము కూడా పనిచేయకపోతే పదవుల నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వస్తుంది. దీంట్లో ఇంకా మోమాటానికి పోతే సామాన్య ప్రజలకు, పేదలకు నష్టం జరుగుద్ది. ఇక మోమాటానికి పోయే పరిస్థితి లేదు. దయచేసి ఎవరమైనా మనమందరం క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యలో ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. రమణ గారు, రేవంత్ గారు విషయాలు చెప్పడం జరిగింది. ఏదేమైనా మొన్న జరిగిన కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో చాలా స్పష్టంగా ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రెండవది, శాసనసభ జరిగిన తీరు మీద కూడా ఈరోజు ప్రజలలో విస్తృతంగా చర్చ జరుగుతున్నాయి. మన సోషల్ మీడియాలో కూడా గతంలో హరీశ్వరరావు గారు, కేటీ రామారావు గారు, చంద్రశేఖరరావు గారు ఏ విధంగా ప్రవర్తించారు, ఆ రోజు ఈవెన్ పోలీసులను కానీ ఇతర పార్టీలను కానీ ఏ విధంగా ప్రజాస్వామ్యకు విరుద్ధంగా విమర్శించడం కానీ మాట్లాడడం కానీ జరిగింది. ఈరోజు ప్రతిపక్షాల యొక్క గొంతు ఏ విధంగా నొక్కేస్తుండో అనేది
ఇది ప్రతి స్థాయిలో కూడా ఒక చర్చకు నాంది పలకడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ టైంలోనే మనమందరం కూడా దాన్ని ఒక అవకాశంగా తీసుకొని గ్రామాలలో పోయి వివిధ అంశాలపై కూడా మనం చర్చను పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో ఒక రకమైన ఆలోచనను మనం పెంపొందించే దిశలో ముందుకు తీసుకుపోతే ఇవాళ ఏ స్థాయికి పోయినా కూడా మనం కూడా గ్రామాలలో తిరుగుతున్నాం. గ్రామాలలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో అంటే 10 సంవత్సరాల వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళ కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారనేది కూడా చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలలో ఒక చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంలో మనందరం కూడా ఇంతకుముందు సోదరుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజలలో ఉండి మనం కార్యక్రమాలు నిర్వర్తిస్తే, ప్రజలకు అండగా ఉంటే, ప్రజల సమస్యల మీద మనం స్పందిస్తే తప్పకుండా తిరిగి రాబోయే ఎన్నికలలో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయమని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మరి సమావేశం ఇచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై